తపతీ నది జన్మస్థలం. తపతీ నది ఎక్కడ జన్మించిందంటే మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలోని ముల్దాయి అనే ప్రాంతం వద్ద జన్మించింది. కోరమాండల్ తీరంలో ఏ ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం కురుస్తుంది అంటే ఈశాన్య ఋతుపవనాల వల్ల కోరమాండల్ తీరంలో మనకి ఎక్కువ వర్షపాతం అనేది సంభవిస్తుంది. కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక DPAP డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ ఎప్పుడంటే 1973. ఇది గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. మహానది ఏ రాష్ట్రంలో ఉందంటే ఎక్కువగా ప్రవహించేది ఒడిశా. బెంగాల్ దుఃఖదాయనిగా ఏ నదిని పిలుస్తారంటే దామోదర్ నదిని. సుగంధ నూనెలను తయారు చేయడానికి ఉపయోగపడే రోసా గడ్డిని ఏ జిల్లాలో పండిస్తున్నారంటే నిజామాబాద్. భారతదేశ సగటు అటవీ శాతం 20.55%. రూసాగడ్డి నిజామాబాద్. అడవుల విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే చివరి స్థానంలో హర్యానా ఉంది. వైశాల్య పరంగా అత్యధిక శాతం అడవులు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. మృత్తికా క్రమక్షయం అంటే సారవంతమైన నేలల పైపర్ కొట్టుకుపో చెర్నోజం మృత్తికలుగా నల్లరేగడి నేలను పిలుస్తారు.